Hey cuties, welcome back to my channel Tales of Prada. ఈ రోజు బిగ్ బాస్ 9 తెలుగు ఎపిసోడ్ 32 లో ఏం జరిగిందో దాని గురించి ఫాస్ట్ గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు అందరూ బయట పడుకోవాలి కదా, రాము ఇమాన్యుయల్ తప్ప. సో మిగతా వాళ్ళందరికీ యాక్సెస్ లేదు కాబట్టి వాళ్ళందరినీ పంపించాలి, ఇక్కడ ఉంటే మళ్ళీ బిగ్ బాస్ మనల్ని అంటారేమో అని చెప్పేసి ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. ఇమాన్యుయల్ అంటాడు, నువ్వే చెప్పొచ్చు కదా, దానికి ఎందుకు భయపడతావు అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ బర్నీ గారు తనుజ గురించి డెమోన్ తో షీఈస్ కుక్డ్ మైండ్ అంటే ఏంటంటే ఈజీ గోయింగ్ కాదు అని చెప్పేసి, కానీ దివ్య అలా కాదు, దివ్య ఈజీ గోయింగ్ అని చెప్పేసి బర్నీ గారు ఏమో డిమోన్ తో చెప్తారు అనమాట. నెక్స్ట్ నాకు నచ్చారబ్బా దిస్ టైం. బర్నీ గారిని నేను చాలా మాట్లాడినాను, అసలు ఎన్నిసార్లు సారీ చెప్పినా సరిపోదు అని రియలైజ్ అయ్యారు ఆవిడ. అది గ్రేట్. ఇది కదా నెగిటివిటీని పాజిటివిటీగా మార్చుకోవడం అంటే. నిజంగా అనిపించింది నాకు, ఎందుకంటే నేను ఫస్ట్ బ్రదర్లీ బాండ్ తో ఉండే దాన్ని ఆయనతో, లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ గా. సో దివ్య రావడం వల్ల, థర్డ్ పర్సన్ రావడం వల్ల మా మధ్య ఆ బాండ్ తగ్గిపోయి ఆయన ఏమన్నా కూడా నాకు పెద్దగా అనిపించింది అని చెప్పేసి ఆవిడ రియలైజ్ అయ్యారు చూడండి. అక్కడ పాయింట్స్ కొట్టేశారు అబ్బాయి రోజు. తనుజ అండ్ ఇము ఫ్లర్టింగ్, కళ్యాణ్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీజ రాముని అంత యాటిట్యూడ్ ఎందుకు, సరిగ్గా అడగచ్చు కదా, చికెన్ మ్యాటర్ అన్నమాట. శ్రీజ ఆ సెన్స్ లో ఉండడం వల్ల తనకు అలా అర్థమైంది. రాము అంత యాటిట్యూడ్ గా ఏం అడగలేదు, బట్ తనకు ఆ సిచ్యువేషన్ లో అలా అనిపించింది. అలా అనిపించడంలో కూడా తప్పులేదులేండి. ఇది ఒకటి ఏంటి, రాము అంటాడు నేను ఈసారి చికెన్ తినాలనుకోవట్లేదు అంటాడు. అప్పుడు ఇమ్మో అంటాడు, ఎందుకు ఏదో జరిగిందని చెప్పి అలా తినడం మానేయడం, చికెన్ ని త్యాగం చేస్తాను, కొంపతీసి మాకు ఇచ్చేస్తానంటావా ఏంటి అంటే, రీతు అంటది లేదు నాకు ఇచ్చేస్తానని ముందే చెప్పాడు. చికెన్ అంటే చాలు, చికెన్ లాగా ఎగురుకుంటూ వచ్చేస్తుంది రీతు. నెక్స్ట్ కళ్యాణ్ తనుజని నాలాంటి వాళ్ళు నీకు ఓకేనా అని అడుగుతున్నాడు మాట. పిల్లోడు క్యూట్ గా ఉంది యాక్చువల్లీ ఆ సీన్ అయితే, నాకు అంత క్రింజ్ గా అనిపించలేదు ఈరోజు. నెక్స్ట్ ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అయ్యాబ్బా. ఫస్ట్ టాస్క్ వచ్చేసి డ్రాయింగ్ టాస్క్. అంటే ఏంటంటే ఒక బోర్డు ఉంటది బయట హాల్లో, అండ్ నెక్స్ట్ లోపల యాక్టివిటీ ఏరియాలో మాత్రం కొన్ని థింగ్స్ పెట్టుంటారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఏదైతే రెడ్ క్లాత్ మీద ఏదైతే ఐటమ్ ఉంటుందో అది ఒకళ్ళు డ్రా చేసేవాళ్ళు, ఒకళ్ళు దాన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఓకే, ఫస్ట్ డ్రా చేసే వాళ్ళు వెళ్ళి ఆ బజర్ ఎండ్ అయిన తర్వాత వాళ్ళు బయటకు రావాలి చూసుకుని. సో బయటకు వచ్చి వాళ్ళు డ్రా చేస్తే రిమైనింగ్ ఎవరైతే సెకండ్ పర్సన్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళి అది సేమ్ వాటిని పిక్ చేసుకుని రావాలి. వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత డ్రా చేసే వాళ్ళు లోపల ఏం చేస్తారంటే షఫిల్ చేస్తారు, బయట ఉన్న వాళ్ళు దాన్ని గుర్తుపట్టి తీసుకురావాలన్నమాట. యాక్చువల్లీ నిజంగా చెప్తున్నా, తనుజ చాలా బాగా గీసింది, అన్ని డయాగ్రామ్స్ కూడా చాలా బాగా గీసింది. అందరిలో గంట తనుజానే బాగా గీసింది, అదైతే నిజం. దివ్య కూడా ఫస్ట్ బాగా వేసింది. సో టక్కని వెళ్ళి బర్నీ గారు తీసుకొచ్చేసారు. అండ్ సెకండ్ ఒక గ్లోబ్ ఉంటుంది, దానిపైన 3 people ఉంటారు, అది కూడా తనుజ బాగా గీసింది. అండ్ నెక్స్ట్ సంజన గారు ఏదో రకంగా గీశారు. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారు అవుట్ ఆఫ్ రేస్ అని చెప్పాలి. నెక్స్ట్ డిమోన్ పవన్ ట్రై చేస్తున్నాడు, బాగానే గీశాడు. దూరం ముందే పరిగెట్టుకుని వెళ్ళిపోయారు ఆవిడ. వెళ్ళిపోయి తనుజ గారు బ్యాక్ కి పిలిచారు కళ్యాణ్ని. అప్పుడు సంజన గారు ఏం చెప్పాలి, నువ్వు కూడా వచ్చి చూడు అని అనాలి తప్ప ఆ పక్కోళ్ళది చూడు అన్నావు ఎందుకు. దానికి మాన్యువల్ ఏమో అది వాళ్ళ స్ట్రాటజీ అంటారు. నాకు ఇక్కడ నచ్చలేదు అనుకోండి, ఈ పాయింట్ లో అంత కరెక్ట్ థింగ్ కాదు. ఫ్లోరా గారు తీసుకొచ్చేసారు, సో వాళ్ళది సేఫ్ అయిపోయారు అరౌండ్ సెకండ్ ప్లేస్. అండ్ థర్డ్ కిరీటం దబ్బా. సుమన్ శెట్టి గారు ఫస్ట్ నుంచి కిరీటమే వేస్తున్నారు. ఫ్లూక్ లో నిజంగా శ్రీజకి దొరికేసింది, శ్రీజ తీసుకొచ్చేసింది అనమాట. సో అలా కనిపెట్టడం కూడా గ్రేటే. ఆ డయాగ్రామ్ చూసి బిగ్ బాస్ కూడా అదే అన్నారు. సో శ్రీజ టీం విన్ అయిపోయింది. అక్కడ కరెక్ట్ గా వింటే, నేను యాక్చువల్లీ ప్రోమో చూసి ఈరోజు తనుజ ఎందుకంత అరుస్తున్నారు ఆవిడ ప్రతిదానికి ఊరికే అని చెప్పేసి అనుకున్నా, కానీ ఎపిసోడ్ చూసాక మాత్రం నాకు ఆ ఫ్రస్ట్రేషన్ అర్థమైంది. ఫస్ట్ అనుకున్నారు చచ్చా ఇది ఫిజికల్ కాదు, ఇందులో కూడా గెలవకపోతే ఎలాగా అని ఉంటుంది, అదే ఆవిడ ఎక్స్ప్రెస్ చేసింది. తర్వాత ఆవిడే అంది వాళ్ళు తప్పేం లేదులే, ఏం చేస్తారు అది లక్కలే అని చెప్పేసి అందమాట. లాస్ట్ ఏంటంటే, సో రీతుకి ఫస్ట్ కళ్యాణ్ వెళ్ళి రాంగ్ తీసుకున్నాడు, రీతుకి మిగిలింది తీసుకుంది, రీతుకి కరెక్ట్ అయింది. సో రీతు వాళ్ళు 4th వచ్చారు. లాస్ట్ ప్లేస్ తనుజ అండ్ కళ్యాణ్ వచ్చారు. సో వాళ్ళకి 0 points. టాస్క్ ఏంటంటే హోల్డ్ ఇట్ లాంగ్, అంటే సాక్స్ వస్తాయి, బ్యాలెన్స్ చేయాలన్నమాట, ఎయిర్ లోనే ఉంచాలి, ఎల్బోని మాత్రం బెండ్ చేయకూడదు.
సో బ్యాగ్స్ పెడుతూ ఉంటారు, యాడ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క రౌండ్ కి సంచాలక్స్, ఒక్కొక్క బ్యాగ్, ఒక్కొక్కసారి ఏమో ఒక బ్యాగ్, ఇంకొకరికి 2 బ్యాగ్స్ అలా యాడ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అందరికి ఒక్కొక్క బ్యాగ్స్ వేసేసిన తర్వాత స్కోర్ వైజ్ వేద్దాం ఒక బ్యాగ్ అని ఫస్ట్ అనుకున్నారు వాళ్ళు. సో ఫస్ట్ ఏమో భరణి గారు వాళ్ళకి వేసారు ఒక బ్యాగ్. దివ్య కొంచెం ఆరగెంట్ గా ర్యాష్ గా అడిగినట్టు అనిపించింది రాముని. అడగడంలో తప్పలేదు, బట్ ఎందుకు ఇస్తున్నావు, ఎందుకు అలా అడిగితే తప్పు కదా. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో ఉన్న సంజన గారు వాళ్ళకి వేసారు. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి బ్యాగ్ వేయాలి, ఒక బ్యాగ్ వేసి ఇంకొకరికి ఏమో 2 బ్యాగ్స్ వేయాలి. అలా అయితే ఏం చేశారు, శ్రీజ వాళ్ళకి ఒకటి వేసి 2 బ్యాగ్స్ తీసుకెళ్లి తనుజ వాళ్ళకి వేసారు. సో అండ్ ఈ మధ్యలో ఏం జరిగిందంటే శ్రీజ వాళ్ళది ఏంటంటే బెండ్ అయింది, సుమన్ అన్నది ఎల్బో బెండ్ అవ్వడం వల్ల. సో వాళ్ళు ఫస్ట్ నుంచి వంగి ట్రై చేశారులేండి, వాళ్ళది అవుట్ అయిపోయారు రేస్ నుంచి. తర్వాత బర్నీ గారు ఎల్బో బెండ్ అయిందబ్బా, సో అక్కడ బర్నీ గారు అవుట్ అయిపోయారు. ఏంటంటే 1-1 యాడ్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి డిమోన్ కిను రీతుకి యాడ్ చేశారు, ఇంకొక బ్యాగ్ సంజన గారు వాళ్ళకి యాడ్ చేయాలి కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఏంటంటే ఫ్లోర్ అది బెండ్ అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయి ఇలా బెండ్ అయిపోవడంతో అక్కడ వదిలేశారు. సో ఆ బ్యాగ్ మళ్ళీ ఎవరికి పడింది, తనుజ గారు వాళ్ళకి పడింది. సో కొంచెం బ్యాలెన్స్ చేస్తున్నారు. తర్వాత ఏమైందంటే కళ్యాణ్ ఏమంటాడంటే కొంచెం వెనక్కి వెళ్తే నీకు రెస్ట్ దొరుకుతుంది, వెనక్కి వెళ్ళు అని చెప్పేసి తను కూడా వెనక్కి వెళ్ళాలి. యాక్చువల్లీ నేను మళ్ళీ చూసా, తిను వెనక్కి వెళ్ళినప్పుడు తను కూడా వెనక్కి వెళ్తే బ్యాలెన్స్ అయ్యిద్ది. వెనక్కి వెళ్ళకుండా ఏం చేశాడు, తను వెనక్కి వెళ్తున్నప్పుడు అటు సైడ్ ఉన్న శాక్ కింద పడిపోయింది. సో ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ పిల్ల నీదే తప్పు అలా అనకూడదులేండి, ఇద్దరికి కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ పాయింట్ లో వాళ్ళ మధ్య కంపాటబిలిటీ తగ్గింది అనిపించింది నాకైతే. బట్ ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉన్నంత మాత్రాన అరవక్కర్లేదు. బట్ ఇక్కడైతే మాత్రం కళ్యాణ్ది మిస్టేక్ అనలేంలేండి, అది ఆ ఫ్లోలో జరుగుతుంది. కొంచెం వెనక్కి వెళ్ళి ఉంటే సెట్ అయ్యేది యాక్చువల్లీ, ఈక్వాలిటీ అనేది వద్దును. తర్వాత వాళ్ళిద్దరు సార్ట్ అవుట్ చేసుకున్నారు, నెమ్మదిగా మాట్లాడుకున్నారు. ఆవిడ చెప్పింది నా బాధ ఏం లేదు, ఒక్కసారి కూడా ఫస్ట్ రావట్లేదు, అది నా బాధ, మళ్ళీ లాస్ట్ ప్లేస్ కి వచ్చేస్తున్నాము అని చెప్పేసి అని ఆవిడ ఇది చెప్తే కళ్యాణ్ ఏమో నేను నీకు ఫస్ట్ ప్లేస్ ఇప్పిస్తాను సరేనా, నన్ను నమ్ము అని అన్నాడు అనమాట. తర్వాత ఏమన్నారంటే లాస్ట్ 2 pairs ఉన్నారు కదా, తనుజ అండ్ కళ్యాణ్, శ్రీజ అండ్ సుమన్ శెట్టి, వీళ్ళ దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఎవరు వర్స్ట్ ప్లేయర్ అని అనుకుంటున్నారు వాళ్ళ గ్రూప్స్ లో అని చెప్పేసి అడిగారు అనమాట. రీతు వచ్చింది, నాకు సుమన్ శెట్టి అన్నదే కొంచెం అనిపించింది అని చెప్పేసి అంది. సో ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ అనిపించింది, ఎందుకంటే లాస్ట్ తను చాలా ట్రై చేసింది, బట్ ఇది వర్కౌట్ అవ్వలేదు అని చెప్పేసి అలా. ఇటు సైడ్ కళ్యాణ్ తనుజలో మాత్రం అందరూ మోస్ట్లీ కళ్యాణే వర్స్ట్ ప్లేయర్ అన్నారు. మళ్ళీ వర్స్ట్ అంత వరస్ట్ ఏం కాదు, బట్ కంపారిటివ్లీ జస్ట్ 5% కైండ్ ఆఫ్ అని చెప్పేసి అన్నారన్నమాట. దివ్య దీనికి కొంచెం మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. వీళ్ళ వర్క్ వస్తే ఏంటంటే తనుజ బాగా డ్రా చేసింది, ఈ రోజు బాగా ఆడింది, కళ్యాణ్ వెనక్కి వెళ్ళకపోవడం వల్ల తప్పు జరిగింది అని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది తను. బట్ శ్రీజ సుమన్ శెట్టి విషయానికి వచ్చేస్తే శ్రీజాని కొంచెం పోక్ చేసినట్టు అనిపించింది, బట్ తన పాయింట్ కొంతవరకు కరెక్టే. తర్వాత వాళ్ళిద్దరికి పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది, అరుచుకుంటూనే ఉన్నారు, వాళ్ళ మధ్య గడ్డేస్తే ఫట్ అని పేలేలా ఉంది లిటరల్లీ. సో ఎవరి పాయింట్స్ వాళ్ళు పెట్టాలనుకుంటారు కదా. శ్రీజాది ఏంటంటే నాకు కూడా నచ్చలేదు, ఏంటంటే ఇమ్మ వచ్చామన్నాడంటే 100% ఇవ్వలేదు అనిపించింది నాకు అని చెప్పి తన ఒపీనియన్ తను చెప్పాడు. దివ్య తను మాట్లాడుకున్నారు అంటే ఒక అర్థం ఉంది, ఇమాన్యుయల్ అన్నదానికి అంత వాదించాల్సిన అవసరం లేదనిపించింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ.